ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగండమైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకు వేలది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమును మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తనల గ్రంథం 26వ అధ్యాయం 8వ వచనము. యెహోవా నీ నివాస మందిరమును నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. ఆమెన్. దేవుని వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, మనము ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే యెహోవా నీ నివాస మందిరమును నువ్వు తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 84వ అధ్యాయం 1-2 వచనం. సైన్యములకు అధిపతివగు యెహోవా నీ నివాసములు ఎంతో రమ్యములు. యెహోవా మందిరావరణములను చూడవలని నా ప్రాణము ఎంతో ఆశపడుచుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నవి. కీర్తనల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనంలో నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం వద్ద నుండుట నాకు ఇష్టము. కీర్తనల గ్రంథం 63వ అధ్యాయం 2-3 వచనాలు. నీ బలమును నీ ప్రభావం చూడవలని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్ళు లేక వెండి ఉన్న దేశమందు నా ప్రాణం నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలని నా శరీరం కృషించుచున్నది. నీ కృప జీవం కంటే ఉత్తమము. నా పెదవులు నిన్ను స్తుతించును. కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం 4-5 వచనాలు. యెహోవా వద్ద ఒక వరం అడుగుతున్నాను, దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతా నేను యెహోవా మందిరంలో నివసించగోరుచున్నాను. ఆపత్కాలంలో ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును. తన గుడారపు మాట నన్ను దాచును. ఐశ్వర్యదుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును. కీర్తన గ్రంథం 73వ అధ్యాయం 26 వచనం. నా శరీరము నా హృదయం క్షీణించిపోయిన దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వస్థమునై ఉన్నాడు. కీర్తన గ్రంథం 143వ అధ్యాయం 6వ వచనం. నీ తట్టు నా చేతులు చాపుచున్నాను. ఇంటిపైన భూమి వేళ నా ప్రాణం నీ కొరకు ఆశ పెట్టుకొనుచున్నది. చివరిగా ఒక మాట. ఇర్మీయా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయన జీవము గల దేవుడు, సదాకాలం ఆయనే రాజు. ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనేది యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదాన్ని ప్రభావ మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ప్రభావ నాయన నీ నివాస స్థలము జీవించే శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృపలో ప్రభావ మమ్మల్ని నిరంతరం కాచి కాపాడి నీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన చేసి నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.